ఏదైతే మార్చి 23 మన దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర వహించినటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఈరోజు వర్ధంతి మనం 94వ వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అదే ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే గ్రామం ఉన్నదో ఈ యొక్క రోజు మనం భగత్ సింగ్ ఆశయ సాధన కోసం భగత్ సింగ్ ఏదైతే మన దేశాన్ని కోసం పోరాటం చేసి మరి ఈ దేశ రక్షణ కోసం మనం ఎంత ఉద్యమం చేసిండో మరి ఈరోజు మనము ఆయనను 94 వసంతాలు కూడా మరి భగత్ సింగ్ బతుకున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశంలో ఎంతో మరి పిల్లలను మహిళలను ఎంత రకాల హింసించాలు చేసినా కూడా మనం భయపడకుండా భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఆ రోజు మరి ఇంగ్లీష్ వల్ల పార్లమెంట్ పై మరి బాంబు దాడి చేసి మరి వాళ్ళను భయబాంధన చేసి మరి ఆ రోజు మనకు స్వాతంత్రం కోసం మన దేశం కోసం మన దేశ స్వాతంత్రం కోసం మరి పోరాడినటువంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం ఇంకా 94 కాదు 194 వసంతాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు భగత్ సింగ్ చేసినటువంటి ఆశయ సాధనలో మనము ఇంకా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మనము ఆ రోజు పార్లమెంట్లో ఒక పార్లమెంటుపై ఇంగ్లీష్ వాడు మన దేశాన్ని స్వాధీనం చేసుకొని వాడు పరిపాలిస్తున్నటువంటి పార్లమెంటుపై మరి భగత్ సింగ్ మన గ్రూప్ను రాజ్గురు సుఖ్దేవ్ టీంతో మరి దాడి చేసి మరి ఎంతటి మరి వాళ్ళ గుండెల్లో పరిగెత్తినటువంటి విషయాన్ని దాన్ని గుర్తుంచుకుంటూ మన భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం అందరం ఇంకా 100 సంవత్సరాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తూ ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ